ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి అధ్యయనం దానియేలు 11వ అధ్యాయం 32వ వచనం. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. వాని నుండి వచ్చిన సైన్యాలు కోటను దేవాలయాన్ని అపవిత్రపరిచి అనుదిన బలి అర్పణలను నిలువ చేస్తాయి. వాళ్ళు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు. ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను ఆక్రమించిన వాళ్ళను తన ఇచ్చకపు మాటల చేత దుష్టత్వానికి మళ్లించుతాడు. కానీ తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతన్ని ఎదిరిస్తారు. కొన్ని దినాల పాటు వారు ఖడ్గంతోనూ అగ్నితోనూ చెరసాల బంధనతోనూ దోపుడుతోనూ హింసింపబడ్డ వారితో జ్ఞానవంతులైన వారు అనేకులు సంగతులను అర్థం చేసుకునేటట్టు చేస్తారు. జ్ఞానవంతులైన ఆ యోధులు హింసింపబడ్డ తరువాత వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసిపోతారు. నియమితమైన అంత్యకాలం ఇంకనూ రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానంలో కొందరు కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను నిర్మలుగాను పరిశుద్ధులుగాను చేయబడ్డానికి ఇలాగను జరిగింది. ఆత్మ ప్రశంస చేసుకునే రాజు. ఉత్తర రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకుంటూ గణపరుచుకుంటాడు. అంతేకాక దేవాది దేవునికి విరోధంగా చిత్రమైన విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది. తన పూర్వీకుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల పట్ల కూడా లక్ష్య పెట్టాడు. ఏ దేవుని గురించి అతడు లక్ష్య పెట్టాడు. అన్ని దేవుళ్ళ దేవతల కంటే తనను తాను హెచ్చించుకుంటాడు. వీటన్నిటికి బదులుగా కోటల దేవతలను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారం వెండి వెలగల రాళ్ళు మరియు వెలగల బహుమానాలతో గౌరవిస్తాడు. ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదకి అన్య దేవుని సహాయంతో దాడి చేస్తాడు. తనను గుర్తించిన వాళ్ళను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్ళను చాలా మంది ప్రజల మీద పరిపాలకులుగా ఉంచి దేశాన్ని విలకు విభాగిస్తాడు. అంత్యకాలంలో దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలి వలె దక్షిణ రాజు మీద రథాలు గుర్రపు రౌతులు అనేక ఓడలతో విడుచుకుపడతాడు. అదేవిధంగా దేశాల మీదకి ప్రవాహం వలె వెళ్తాడు. అతడు మహిమ దేశం మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాది మందిని పడగొడతాడు. కానీ ఎదోము మోయాబు అమ్మోనీయుల నాయకులు అతని చేతి నుండి రక్షింపబడతారు. చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధికారాన్ని వ్యాపింపజేస్తాడు. కానీ ఈజిప్ట్ తప్పించుకోలేదు. ఈజిప్టుకు చెందిన వెండి బంగారం సర్వ సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియా వాళ్ళు కుషీయులు ఇథియోపియా వాళ్ళు అతని ఎడల విధేయులై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.